లోపల ఫోటోషూట్ క్లియర్ గా ఎంత క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. నెమల్లో 2 నెమల్లో ఇది ఏందో అర్థం అవట్లేదు. పెంగ్విన్స్, టెడ్డీ బేర్, ఎక్సిట్ రాజుల కోట కాదు ఇది. దుబాయ్లో మిరాకిల్ గార్డెన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అది ఫ్రీ టికెట్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే యాక్చువల్లీ అది 175 అలా ఉంటుంది దరామ్స్లో, కానీ ఫ్రీ అన్నారు కాబట్టి మనం వెళ్ళి చూస్తున్నాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. ది ఎంట్రన్స్. ఇక్కడ ఐడి చెక్ చేస్తారు, ఐడి చెక్ చేసి ఎంట్రీ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఎంప్లాయీస్ ఐడి చెక్ చేస్తారు, ఇక్కడ మన టికెట్ ఇస్తారు. లోపల వచ్చేసి పబ్లిక్ మాత్రం పిచ్చి పబ్లిక్ ఉన్నారు, మాలాస మంది ఉన్నారు. ఫ్రీ 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 మిరాకిల్ గార్డెన్ ఫ్రీ ఎంట్రీ ఉంది అనగానే పబ్లిక్ అందరూ ఎగేసుకొని వచ్చేసారు. చూస్తున్నారు మీకు ఎంతమంది పబ్లిక్ కనిపిస్తారో. ఎంట్రన్స్ లోనే 2 పెద్ద ఏనుగులు ఉన్నాయి చూడరు. నేను కర్ర ఏనుగులను చూసినా కానీ ఇది ఎందరో కలర్ఫుల్ ఏనుగులు ఉన్నాయి. లోపల ఫోటోషూట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫోటో ఇస్తే 20 రూపాయలు, 20 నుంచి స్టార్ట్, 20 నుంచి 100 దాకా. ఇగో మన ఆయన ఫ్లైట్ కనిపిస్తుంది పూలది, అక్క ఇస్తుంది, అన్నది ఇస్తుంది. ఇగో మన తెలుగులో ఉన్నారు సార్. ఇప్పుడు మీకు కనబడే ఫ్లైట్ పేరు A380 ఎమిరేట్స్ ఫ్లైట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్. అయితే దీనిది డబల్ టక్కర్. డబల్ టక్కర్ అంటే 2 ఫ్లోర్లు అన్నాడు, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, అట్లా అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దది అందమైనది ఈ మిరాకిల్ గార్డెన్. అంటే దీంట్లో 3D కట్టడాలు ఉన్నాయి, మళ్ళీ పూలు అంటారా, ఎన్ని రకాల పూలు అంటే ఒక 150 మిలియన్స్ పూలే కనిపిస్తాయి. అంటే ఇన్ని రకాల పూలు ఉన్నాయి, అంత పెద్ద పూల తోట. గద్ద పెట్టుకున్న మనిషి దాన్ని 10 రూపాయలు ఇస్తే చేతి మీద ఇస్తుండ ఫోటో తీసుకోవడానికి. ఇక్కడ డిజైన్ చూస్తారా, నెమల్లో 2 నెమల్లో ఒక పువ్వు, ఫ్లవర్, మొత్తం ఫ్లవర్స్ తోటే వేసేసారు. ఇక్కడ ఇల్లు చూస్తారా, అంటే పూలతోటి నెమల్ని కట్టేస్తారు, మళ్ళీ పూలతో పూలను తయారు చేస్తారు, చెట్లని కూడా, ఆ బంతుల్ని కూడా. వెళ్తున్నా చూడండి, మొత్తం టెంపుల్ డిజైన్ లో ఉంది ఇది. చలో మనం కూడా పైకి ఎక్కుదాం, ఏముందో పైకి ఎక్కి చూస్తాం. పై కితనే 50 का 2 చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో తీస్తే 25 రూపాయలకు 2 ఇస్తాడు అన్నట్టు కదా. పైకి వచ్చిన తర్వాత చూస్తారు ఎంత క్లియర్ గా, ఎంత క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. ఫ్లైట్ పూలతో చేసిన ఎమిరేట్స్ ఫ్లైట్. మనం కూడా ఒక స్టెప్ అంటే ముందు అనుకున్నట్టు నీ అమ్మ మిరాకుల్ గార్డెన్ ఇందిరా 100 రూపాయలు టికెట్ పెట్టి ఎవడ పోతారు అనుకున్నా. ఫ్రీ పెడితే ఇంత పబ్లిక్ వచ్చారు ఏమో అనుకున్నా, కానీ నిజమే అంత అందంగా ఉంది. ఏనుగు గడ్డితో చేసిరు మొత్తం ఆకుపచ్చ ఏనుగు. మరి ఇది పిల్ల ఏనుగా పెద్ద ఏనుగా? ఇది ఎట్లా తయారు చేసిరా? ఏనుగేంది, ఆ ఇల్లేంది వెనుక, ఏం అర్థమైతలే. కోట, రాజుల కోట కాదు ఇది, పూల కోట. తోట అనుకునేరా ఇది కోట, పూల కోట. ఇక దిగడానికి జాగా ఇస్తలేరు, దిగడలు దిగుతున్నారు, ఎక్కడ దిగుతారు. ఇక వీడియో ఎట్లా తీస్తుంది. ఇక అయ్యో మా తెలుగులు కలిసిరు. ఇక అనసన్పల్లి అన్న, సిర్నాపల్లి అనసన్పల్లి పక్క పక్కకి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పేరు చెప్పండి? రితేష్ గుమ్మడి వ్లాగ్స్. కొత్త స్టార్ట్ చేసిన యూట్యూబ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ కూడా చేయరి. అయ్యవా ఫ్రీ 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 వచ్చేసేరి వారం రోజుల. ఓన్లీ 31 తక్కువ, ఓన్లీ దుబాయ్ సైడ్ ఉన్న. ఇక్కడ ఏమైందంటే
మనోళ్ళు అందరికీ మస్తు మాట్లాడుకున్నాం, ఫుల్ పంచులు వేసుకున్నా కానీ కింద మీద పడకుండా అయినా కానీ అమ్మ మైకు బంద్ అయిపోయింది, ఒక్క వాయిస్ కూడా రాలేదు అన్న వాళ్ళదైతే. తన చూడు జోక్ వేసేటట్టు వెనుకపోయాడు పెద్దన్న. ఇక ముంగటన్న మన పక్కకున్నాడు చూడు, తన అనేది తీసి మార్కనట్టు. ఇక్కడ నుంచి తీసిన కొన్ని వీడియోలకు వాయిస్ ఏం లేదు, ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత ఇస్తున్నా. దాని తర్వాత నేను అక్కడ ఒక వీడియో తీసి చూసుకుంటే అప్పుడు అనిపించింది నాకు, అరే వాయిస్ రావట్లేదు ఏంది అని. మైక్ చూసుకునే వరకు ఛార్జ్ అయిపోయింది. అయినా సరే మనం వీడియో తీసినాం, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. కింద మీద ఊపు దమ్ముంటే రితేష్ గుమ్మడి గారిని ఆపు అన్నట్టు. అయితే ఇక ఇలా ఇల్లురో ఇది మన ఇల్లురో పోయి అని చెప్పేసి అడుకోయి కూర్చున్నా. ఇక ఆడ కూర్చుంటే అనిపించింది మన ఇంటి ముంగట జాలి మీద కూర్చుంటుంటా చూడు, అసలు ఫీలింగ్ వచ్చింది అన్నట్టు మనకి. పక్క పొండ అటు ఇటు చూసుకున్నా, ఇక చాలరా బాబు కూర్చున్న గడికైతే చలో ఇక పోదాం నడని అని చెప్పేసి ఇక లేచి ఇక వెళ్ళిన. ఇగో ఇది వచ్చేసి ట్యాక్సీ, మిరాకిల్ గార్డెన్లో ట్యాక్సీ. మన కాలు నొత్తాయంటే ఇగో ఇది బుక్ చేసుకుని ఇలా ఎరగాలి, అది దింపుతాడు మొత్తం. ఇవన్నీ చిన్న చిన్న గుడారాలు, ఇల్లు అన్నట్టుగా. ఒక్క ఇల్లు పక్క పొంట ఇంకో ఇల్లు కట్టినట్టు భలే ఉంది. ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంది, చక్కెర వచ్చినా కారు వచ్చినా పైసలు పెట్టి కొనుక్కొని తాగాల. ఈడ చూసుకుంటే పాతకాలంలో మడితోటి కట్టుకున్నట్టు ఇండ్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇండ్లు. మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం లోపలికి. చాలా దగ్గరకు పోయి చూద్దామని చెప్పేసి పోయినా, ఓళ్ళు ఉన్నారో లోపల, ఇక ఓళ్ళు తీస్తలే, ఇక తీస్టార్ట్ లేరు. మళ్ళీ ఒకసారి కొడదాం, అరే తీస్తలేరు, ఇది కాదు ఇక ఓళ్ళు లేరు పోరాటాడు. ట్రై చేసినా తీద్దామని రాకపోయా. చిన్నపిల్లలు ఆడుకునేందుకు కార్లు ఉన్నాయి. అయితే ఈ వీడియో మొత్తం ఫుల్ చూడు, రేమికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఉంది, వీడియో అయిపోలేదు, ఇంకా సగం లొకేషన్స్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. పెంగ్విన్స్ పెంగ్విన్స్ ఇక్కడ. ఇటు వచ్చేసి టెడ్డీ బేర్, పెద్ద టెడ్డీ బేరే. దీని ముందు పోయి నిల్చుంటే ఎంత పెద్దగా ఉందో మీకు ఏర్పడదని చెప్పేసి పోయి చూపిస్తున్నా చూడురు, అది ఎంత పెద్దగా ఉందో. ఎన్ని రకాలు ఉంటాయి ఆ డిజైన్లు. చేతులను తీగలు పెరిగినాయి, ఆడ గార్డెన్లోకి వెళ్ళేమో ఏళ్ళు లేచినాయి. ఇగో ఇది చిన్నపిల్లలు తిరగడానికి మరి ట్రైన్ లెక్కన ఆ ట్రైన్లో ఉన్న గుర్రాలు అవుతున్నాయి. మళ్ళీ ఇది భలే ఉంది, పిల్లలకి భలే పెట్టారు. నేను కూడా ఒక పిల్లని అయిపోయిన ఫోజ్ ఇచ్చిన అన్నాడు. నిజమేరు, ఇన్ని రకాల పూలు. ఇగో ఇవే ట్యాక్సీలో కొంచెం క్లారిటీగా చూపిస్తున్నా. మళ్ళీ వచ్చేసి మనం అదే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం, కానీ ఇంకా తిరిగేది ఇంకా సగం ఉన్నది, తిరగలే. అంటే సగం తిరిగి అదే ఎక్కడ ఎంట్రీ అయినా అక్కడికి వచ్చేసినాం. మళ్ళీ ఇటు పక్క తిరగాలి నేను ఇప్పుడు. బా తిరిగి తిరిగి అలసిరా బాబు అని చెప్పేసి ఆరామవుతున్నాయి. ఇక ఇలా వీడియో చాలు. ఎన్నని లవ్ సింబల్ రా బాబు అవి. ఇక్కడ చెత్తిర్లతో చేసిర్రు మొత్తం, అవి మొత్తం చెత్తిర్లు కర్రల్లా ఫుల్గా ఉన్నాయని. ఇది మన చాయ్ పోసే జగ్గు, కింద కప్పు ఉన్నది, చాయ్ కప్పు ఉన్నది కానీ కనిపిస్తలే. ఒక ట్యాక్సీ వస్తారా అని పడ్డాడు, అరే బాబు రావరా పోరా అని చెప్పేసి. అటు ఒకటి ఇటు ఒకటి. వాక్ సూర్యపూలు, సన్ఫ్లవర్స్ వచ్చేసి పడవ ఎక్కనిస్తారు ఎక్కడ ఎరగలేదు. ఇది పురాతన కాలంలో నీళ్లు పారించే విధానమా, ఇది దేనికి సంబంధించింది మీకు తెలిస్తే ఎప్పుడు. అయితే నేను ఆఫ్టర్నూన్ వచ్చిన ఇక్కడికి. ఆఫ్టర్నూన్ వచ్చినా ఇక కొంచెం ఈవినింగ్ టైం గడుస్తూ కొద్దీ పబ్లిక్ అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఇండియా వల్ల, పాకిస్తాన్ వల్ల, నేపాల్ వల్ల, ఫిలిపిన్ వల్ల పబ్లిక్ ఫ్రీ అనగానే పిచ్చి పబ్లిక్ వచ్చేసారు అన్నట్టు ఇక్కడికి. నడిచి కాలు గుంజుతున్నాయి కానీ మళ్ళీ ఒడుస్తలేదు ఇది అయినా కానీ. అల్లావుద్దీన్ ఇక్కడే ఉన్నాడు కానీ అద్భుత దీపం కనిపిస్తలే అని చెప్పేసి నేను ఇది వచ్చి చూస్తున్నా. అరే అల్లావుద్దీన్ ఎక్కడ ఉన్నారా, అద్భుత దీపం ఇది. చాలు. మిరాకిల్ గార్డెన్ అల్బర్షా సౌత్లో వచ్చేసి ఉంది. అయితే 72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న ఈ మిరాకిల్ గార్డెన్ పూల అందాలతో కలిగి ఉంది. మొత్తం పూలు ఎక్కడ చూసుకున్న పూలే ఉన్నాయి. ఇక్కడితో ఈ వీడియోని సమాప్తం చేస్తూ వెళ్తున్నా ఈ రష్లోంచి. ఈవినింగ్ అయిపోయింది. అయితే బయటకు వచ్చేసి చూస్తే ఈ పబ్లిక్ని మీరు చూస్తున్నారు కదా, లైన్ కట్టేసిరు. ఇది వెనుక వైపు ఎంట్రెన్సే, ఇంకా
నేను దీని తర్వాత ముందుకు కూడా వెళ్ళిన ముందు వైపు కూడా ఇంతకంటే ఎక్కువగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా వెళ్తే ఆఫ్టర్నూన్లో వెళ్ళండి. తరం చూస్తారా, తిరిగి తిరిగి కడుపులో ఆగలి, నూరంతా ధూప, అలసిపోయినా మొత్తం. ఫ్రీ అనగానే కావడం వచ్చేసి